ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింకీ టెక్ అండ్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. లాక్డౌన్ వల్ల ఇప్పుడు వ్లాగ్స్ అనేవి ఇంకా చేయడం తగ్గించేసాం. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి కూడా లేదు, పర్మిషన్స్ కూడా లేవు. కాబట్టి హైదరాబాద్ సిటీలో కూడా అంటే సెకండ్ లాక్డౌన్లో పర్మిషన్స్ ఉన్నా సరే ఈ కోవిడ్ టెన్షన్స్ వల్ల వాటి వల్ల ఎక్కడికి వెళ్ళడం, వ్లాగ్ చేయడం ఏమీ చేయలేదు. ఇంకా గండి మైసమ్మ ఎక్స్ రోడ్స్ మేడ్చల్ రోడ్లో ఉన్నాం ప్రజెంటు. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఈరోజు నేను నిజామాబాద్ వెళ్ళాలి అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను నిజామాబాద్ వైపుకి వెళ్ళలేదు. నేషనల్ హైవే ఎలా ఉంటుంది, అండ్ అది యాక్చువల్లీ మహారాష్ట్ర, నిజామాబాద్ అనేది మహారాష్ట్ర బార్డర్. అది అక్కడ ఉన్న ఒక నది ఏదైతే ఉందో అది దాటితే ఇంకా మహారాష్ట్ర. యాక్చువల్లీ అక్కడ తెలంగాణ ఎలా మనం తెలంగాణలో మనం ఎలా అయితే ఉంటామో అక్కడ తెలంగాణ ఒకటే కాదు, మహారాష్ట్ర కల్చర్ కూడా కొంచెం మిక్స్ అయి ఉంటుందని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. కొంచెం అక్కడి నుంచే బాసరాకి ఇవన్నీ కూడా వెళ్ళడానికి అదే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. కుదిరితే వేరే ప్లేసెస్ కూడా వెళ్దామని అనుకుంటే వాటి క్లైమేట్ కూడా చూస్తే కొంత అప్పుడప్పుడు ఎండ వస్తుంది, సమ్ టైమ్స్ రెయిన్ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం, అంటే లాక్డౌన్ తీసిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సిచ్యువేషన్ అంటే బయటకు కూడా ఎప్పుడు ఎవరు వెళ్ళట్లేదు కదా లాక్డౌన్ వల్ల. ఈ లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళకపోవడం వల్ల మనకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతున్నాయి, అది అందరికీ తెలిసిందే. బట్ నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే నిజామాబాద్. ఈరోజు చూద్దాం, నేనైతే మంచిగానే వ్లాగ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ ఇది హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 186 కిలోమీటర్ చూపించింది, ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్. ఇది బహదూర్పల్లి, దోళ్ళపల్లి, కొంపల్లి ఎక్స్ రోడ్స్కు సికింద్రాబాద్ వెళ్ళే రోడ్. ఇది ఆల్మోస్ట్ అనేది 3.5 అవర్ జర్నీ. మంచిగానే వ్లాగ్ చేశాను అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం కొంపల్లి ఎక్స్ రోడ్కి రీచ్ అవుతున్నాం. ఈ కొంపల్లి ఎక్స్ రోడ్స్ ఆల్మోస్ట్ ఈ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. నిజామాబాద్కి వెళ్ళాలంటే రైట్కి వెళ్తే మన హైదరాబాదు, కాచిగూడ, ఇదంతా సుచిత్ర ఇవన్నీ కూడా. ఇది కొంపల్లి ఎక్స్ రోడ్స్. ఇది లెఫ్ట్కి వెళ్తే ఇది మేడ్చల్ రోడ్డు. మేడ్చల్ రోడ్ నుంచి మనం నేషనల్ హైవేకి తీసుకుంటాం. జనం అయితే ఇంతకు ముందులాగా ఎవరు భయపడట్లేదు. కోవిడ్ అనేది చాలా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బాగా తిరుగుతున్నారు. హైదరాబాద్లో ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ మొత్తం ఎత్తేయడంతో నో రెస్ట్రిక్షన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో విచ్చలవిడిగా తిరగడం బాగా స్టార్ట్ అయింది. అంటే ఇంకా కోవిడ్ ఉంది అనే ఒక థాట్ కూడా ఇది లేదు హైదరాబాద్లో అయితే. అంత బాగా తిరుగుతుంది. అంటే మాల్స్ కానీ ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కదా ఇక్కడ హైదరాబాద్లో. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేషనల్ హైవేకి అయితే లెఫ్ట్ నుంచి వెళ్తే మన మేడ్చల్ వెళ్తాం. బట్ మన నేషనల్ హైవేకి తీసుకున్నాం రైట్ సైడ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేషనల్ హైవే ఇది 44. ఇది ఈ నేషనల్ హైవే 44 ఇక్కడ రీసెంట్గా ఇక్కడ ఏంటంటే లాక్డౌన్ టైంలో ఈ నేషనల్ హైవేని రిపేర్ కూడా చేయడం జరిగింది. చాలా అంటే కన్స్ట్రక్షన్ అంటే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి నేషనల్ హైవేలో, అవి కూడా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మన పైన ఓవరాల్. ఇది మనం అంటే మన మేడ్చల్ అటువైపు నుంచి గండి మైసమ్మ ఎక్స్ రోడ్స్ అవతల నుంచి మనం ఓవర్ ఎక్కి రావచ్చు. బట్ అంత అవసరం లేదు. అంటే సిటీ లోపల ఎట్లా ఉంది చూసి వద్దామని చెప్పి సిటీ నుంచి రావడం జరిగింది. మన కొంపల్లి దగ్గర నుంచి వద్దాం, ఎట్లా ఉందో చూడాలని చెప్పి. సో అందుకని ఈరోజు
ఇలా రావడం జరిగింది. లేకపోతే ఓఆర్ఎం నుంచి వద్దాం, చాలాసార్లు ఓఆర్ఆర్ టచ్ చేస్తూనే వచ్చాం. ఇలా వెళ్తే కామారెడ్డి 80, నిజామాబాద్ 136 కిలోమీటర్, ఆదిలాబాద్ 260. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ ఇది హైవే. జనం అయితే అందరూ బాగానే తిరుగుతున్నారు. ఇదంతా చెక్ పోస్ట్. ఇది అతివేల్ అంట. ఇక్కడ నుంచి అన్ని విలేజెస్ అవి టచ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ నేషనల్ హైవేలో నేను యాక్చువల్లీ గమనించింది ఏంటంటే కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి. ఏ నేషనల్ హైవే అయినా కేర్ఫుల్గా వెళ్ళాల్సిందే చూసుకుంటూ. బట్ సమ్టైమ్స్ ఇక్కడ సడన్గా కొంతమంది అంటే సిగ్నల్స్ ఇవ్వకుండా రోడ్డు మీకు నేషనల్ హైవే అంటే ఇంకా చాలామందికి ఇప్పటికీ అర్థమవుతుందో లేదో తెలియట్లేదు, కానీ ఆ విలేజెస్ వాళ్ళకి కొంతమందికి దండుపల్లి, ఈ రైట్ సైడ్కి వెళ్తే దండుపల్లి అంటే దాని వెనకాల మనం రెడ్ కలర్ బోర్డు చూస్తున్నాం కదా, కేర్ఫుల్గా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి అని. యాక్చువల్లీ ఇదే ప్లేస్లో ఒక ట్రాక్టర్ సడన్గా వచ్చింది. యాక్చువల్లీ నేషనల్ హైవే అయినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 80 కిలోమీటరు. యాక్చువల్లీ నేను వెళ్ళేది 80 కిలోమీటర్ స్పీడ్. అంటే లారీలు కానీ ఏదైనా కానీ ఆల్మోస్ట్ ఆల్ బాగానే స్పీడ్గా వెళ్తున్నాయి. చూశారు కదా, ఇప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చింది, సడన్గా వచ్చింది ట్రాక్టర్. అది అసలు బ్రేక్ వేయడానికి ఛాన్స్ లేదు. ఇదేంటంటే ఒక డైవర్షన్. ఇది రోడ్ రిపేర్, నేషనల్ హైవే రిపేర్స్ అవి చేస్తున్నారని చెప్పాను కదా, దానికి ఫస్ట్ డైవర్షన్ ఇది. ఈ లాక్డౌన్ వల్ల ఎవరు తిరగట్లేదు కాబట్టి ఇంకా అంటే మ్యాక్సిమం ఈ వర్క్స్ అవి కంప్లీట్ చేసుకోవాలి ఇవన్నీ అనుకున్నారు. ఫస్ట్ టోల్ గేట్. యాక్చువల్లీ దీనికి మొత్తం ఈ రోడ్లు హైదరాబాద్ నిజామాబాద్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఆల్ 3 టోల్ గేట్స్. శ్రీనగర్, నాగపూర్, నిజామాబాద్, తూప్రాన్ అన్నీ. అలాగే శ్రీనగర్ అయితే 2597 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి. నాగపూర్ స్ట్రైట్గా వెళ్ళి తూప్రాన్ అయితే మాత్రం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాతే తూప్రాన్ మనకి. నాగపూర్ కానీ ఇవన్నీ స్ట్రైట్. ఇది డీజిల్ స్టాప్. యాక్చువల్లీ మనకి ఈ నేషనల్ హైవే నేను చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే మొత్తం గ్రీనరీగా. ఎక్కడ మనం చూడండి ఆపోజిట్లో ఇన్ని అంటే మొక్కలకి నీట్గా పువ్వులు ఇవన్నీ బాగా పెరిగినాయి. ఆ గ్రీనరీ కూడా చాలా బాగుంది. అది చూస్తే కనుక బాగా నచ్చింది. అది ఆర్టీసీ బస్సెస్ కూడా అంటే ఆల్మోస్ట్ అన్నీ తిరుగుతున్నాయి. ఇదంతా తెలంగాణ కాబట్టి తెలంగాణ సైడ్ అంతా ఆర్టీసీ బస్సెస్ సర్వీసెస్ అయితే ఇంకా రెగ్యులేట్ చేశారు అన్నీ కూడా. అంటే ఏ రకమైన ఇది అంటే అబ్జెక్షన్స్ పెట్టకుండా అన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి ఈవెన్ ఆర్టీసీ కూడా ఓపెన్ చేసేయాలి. ఆర్టీసీ కూడా కొంచెం అంటే నష్టాల్లో ఉంది ఈ లాక్డౌన్ వల్ల, ఎవరు వెళ్ళకపోవడం వల్ల అని అనుకున్నారు. ఇది సెకండ్ డైవర్షన్. ఇది నాగులపల్లి ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే నాగులపల్లి, అక్కడ ఇక్కడ డైవర్షన్ ఉంది ప్రజెంట్. ఆల్మోస్ట్ ఒక 1 మంత్, ఒక 15 days to 1 month. ఇస్లాంపూర్ రైట్ కంటిది. ఆల్మోస్ట్ ఇంకొక 1 month 15 days కాదు కానీ 1 month అయితే పడుతుంది ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి. అంటే కింద అది నాగులపల్లి ఇంతకుముందు మనం ఒక డైవర్షన్ తీసుకున్న చోట కూడా విలేజెస్ దగ్గర ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్లు అయితే వేయకపోవడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ జనం తిరిగే ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా వాళ్ళు ఇప్పుడు ఫ్లైఓవర్స్ లాంటివి వేస్తున్నారు కింద నుంచి జనం ఆ ఏరియా నుంచి ఈజీగా మూవ్ అవ్వడం కోసం. అంబులెన్స్లు కూడా ఈ కోవిడ్ టైంలో ఎంత దారుణంగా తిరిగినాయి అంటే అసలు టూ మచ్ అంబులెన్స్ తిరగడం. ఈ లారీ వాళ్ళు ఒకళ్ళు పోటీగా వెళ్తున్నారు, మామూలు పోటీ కాదు. నేను యాక్చువల్లీ ఇందాక ఈ లారీలు నా ముందు ఉన్నాయి, చాలా స్పీడ్కి వెళ్ళి నేను డీజిల్ కోసం ఆగినప్పుడు. ఈ నేషనల్ హైవేలో మనం చాలా చోట్ల నేను చూసింది ఏంటంటే ఈ రోడ్ వర్క్స్ మాత్రం చాలా బాగా చేశారు. రామాయంపేట, ఇక్కడ నుంచి రామాయంపేట వెళ్ళొచ్చు. నాగపూర్ 428, నిజామాబాద్ 109. ఇక్కడ నుంచి ఇంకా 109 కిలోమీటర్లు చూపిస్తుంది నిజామాబాద్.
నేషనల్ హైవే చెప్పాలంటే మరీ అంటే ఆ, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఎస్ఓఎస్ చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా వీడియోలో కూడా చూసాం ఈ ఎస్ఓఎస్ గురించి. లెఫ్ట్ సైడ్ నీ ఫోటో ఎందుకు తీసానంటే, ఈ ధాన్యం చేగుంట లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, గజ్వేల్ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఆ ధాన్యం ఎందుకు ఫోటో తీసానంటే, బస్ బేసు, ఈ లారీ బేసు ఇవన్నీ రైట్ సైడ్ మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది నేషనల్ హైవేలో వెళ్ళే వాళ్ళకి తెలుసు. బస్ బే అయితే ఎక్కడైతే లారీ బేసు ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ లారీ బే అనే చోట వెళ్ళాను. వల్లభాపూర్, ఈ రైట్ సైడ్కి వెళ్తే వల్లభాపూర్ ఉంటాం. ఈ లారీ బేస్ ఇవన్నీ చోట్ల ఏం చేశారంటే, ఈ ధాన్యం ఆరబెట్టుకోవడానికి అన్ని చోట్ల మొత్తం ఈ నేషనల్ హైవే తెలంగాణ మొత్తం అంతా కూడా ఆ బస్ బేసు లారీ బేస్ మొత్తాన్ని వాళ్ళే యూజ్ చేసుకున్నారు. కాస్లాపూర్ అన్నీ కూడా, కాస్లాపూర్, ఇస్లాంపూర్, జాప్తి, శివనూర్, అవి ఇటు సైడ్. యాక్చువల్ ఏంటంటే ఈ పేర్లు ఇప్పుడు నేను వినలేదు, అందుకే కొంచెం జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది. నేను కూడా 1-2 సార్లు చూసుకుని చదవాల్సి వస్తుంది. అది ఈ వీడియో చేయడానికి ముందు కూడా 1-2 సార్లు చదివాను, బట్ ఏంటంటే వీడియో చేసినప్పుడు మళ్ళీ చూసుకుని జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది. ఆ ఎస్ఓఎస్ అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా సరే నేషనల్ హైవేలో బిక్కనూర్ రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇంకా ఇది నాగపూర్ హైవే కాబట్టి ఈ రైట్ సైడ్కి వెళ్తే బిక్కనూర్ ఇది. అండ్ ఎస్ఓఎస్ గురించి చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే నేషనల్ హైవేలో లేడీస్ ఎవరైనా వెళ్ళినా, జెంట్స్ అయినా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు బయట వాళ్ళకంటే ఇవ్వాలి, ఎమర్జెన్సీ టైంలో నేషనల్ హైవేలో వెహికల్స్ ఆగిపోయినా, లేకపోతే ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నా ఎస్ఓఎస్ నుంచి కాల్ చేస్తే ఇమీడియట్గా మనకి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేషనల్ హైవేలో ఎవరైనా తిరిగితే కనుక, లేడీస్ అయినా జెంట్స్ అయినా, కార్ అయినా బైక్ అయినా సరే, ముందు అది ఇన్ఫార్మ్ చేయండి ఎస్ఓఎస్ అనేది ఒకటి ఉంటుంది అని. ఇది బికనూర్ టోల్ గేట్, ఇది బికనూర్ టోల్ ప్లాజా. కార్కి అయితే 80 రూపీస్. ఇది సెకండ్ టోల్ గేట్. ఇది ఇంకొక టోల్ గేట్ ఉంది, అక్కడి నుంచి మనం నిజామాబాద్కి డైవర్షన్ తీసుకోవాలి. నేషనల్ హైవే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే క్రౌడ్ అయితే మరీ అంత క్రౌడ్ అయితే ఏం లేదు, నార్మల్ ట్రాఫిక్లోనే ఉంది. ఎందుకంటే చాలా స్టేట్స్కి అంటే బయట తిరగడానికి ఇప్పటికే జనం, అంటే హైదరాబాద్ లోకల్ అయితే రెగ్యులర్గా ఎలా అయితే తిరుగుతున్నారో అలానే తిరుగుతున్నారు. మామూలు డేస్లో ఎలా ఉందో అలానే తిరుగుతున్నారు. డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, బాగా తిరుగుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ సిటీ దాటేసి వచ్చేటప్పటికి అంటే కొంతమంది భయం అయితే మైండ్లో ఉండిపోయింది. కోవిడ్ సిచ్యువేషన్స్లో ఈ భయం అయితే అందరికీ మైండ్లో ఉండిపోయింది. సో ఆ భయం వల్ల ఇలా మల్లుపేట నేషనల్ హైవేస్ మాత్రం ఈ పెయింటింగ్స్ ఇవన్నీ, బార్డర్ లైన్స్ ఇవన్నీ చాలా నీట్గా చేశారు. నాగపూర్ 365, డిచ్చిపల్లి 24 కిలోమీటర్లు, డిచ్చిపల్లి ఆల్మోస్ట్ ఎక్కడ, గాంధారి 13, బాన్సువాడ 42, నిజామాబాద్ 38 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ నిజామాబాద్ దగ్గరలోనే ఉన్నాం, ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా నిజామాబాద్ వెళ్ళిపోయే టైం ఇది. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే గాంధారి, ఇది యాక్చువల్లీ పద్మాజీవాడ. ఈ పద్మాజీవాడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి గాంధారికి వెళ్ళాలంటే. గాంధారి ఆ పేరు విన్న తర్వాత నాకు భారతం గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఎందుకు ఫోటో తీసానంటే, అది బస్ స్టాప్. అది బస్ స్టాప్ చాలా మోడల్గా ఉంది. ఎందుకు ఎలా మోడల్ కదండి, యాక్చువల్లీ నేను ఆ టైప్ ఆఫ్ డిజైన్, యాక్చువల్లీ లోపలికి ఏదో కూరుకుపోయినట్టు ఆ బస్ స్టాప్ని డిజైన్ చేశారు. కలవరాల ఈ రైట్ సైడ్కి వెళ్తే కలవరాల జంక్షన్ ఇది. డిజైన్ అదిరిపోయిందని చెప్పి పిక్ తీసాను. యాక్చువల్లీ థర్డ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టోల్ గేట్ మనకి ఇది. యాక్చువల్లీ నిజామాబాద్ వెళ్ళడానికి థర్డ్ ఈజీగా మనం
తెలుసుకోవచ్చు. బోర్డ్స్ అవి ఉన్నాయి, బట్ థర్డ్ టోల్ గేట్ అయిన తర్వాత మనం డైవర్షన్ తీసుకోవాలి. అండ్ ఇది ఇంకా మనకి లాస్ట్ టోల్ గేటు, థర్డ్ టోల్ గేట్ అయింది కదా. టోల్ ప్లాజా ఆల్మోస్ట్ ఆల్ ఇంత ముందు కంటే కొంచెం బెటరు, బట్ ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పటికే టోల్ ప్లాజాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే టోల్ ప్లాజాలు తీసేస్తాను అది ఇది అన్నది. చూద్దాం ఇది ఎక్కడ వరకు ఆఫ్టర్ 1 year ఇక టోల్ ప్లాజాలు ఏమి ఉండవు, మీకు ఫాస్ట్ ట్యాగ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం నిజామాబాద్కి లెఫ్ట్ తీసుకోవాలి, డైవర్షన్ తీసుకోవాలి. ఇది నిజామాబాద్ వెళ్ళేది ఇంకా రోడ్ ఇది. ఈ నిజామాబాద్ రైట్ సైడ్కి వెళ్తే నిజామాబాద్, మళ్ళీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ మనం వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ రోడ్ రిటర్న్ రావాల్సిందే. మళ్ళీ మనం నేషనల్ హైవే ఎక్కాలంటే మళ్ళీ అటు నుంచి మళ్ళీ రివర్స్ రావాల్సిందే ఇదే రోడ్లోంచి. ఇప్పటివరకు కూడా అంటే నేషనల్ హైవేలో ఉన్నాం కాబట్టి మనం ఈ రోడ్లన్నీ కూడా చాలా నాకు అంటే పర్ఫెక్ట్గా అనిపించినాయి. అది నేషనల్ హైవే రోడ్లే కదా. అంటే కొన్ని నేషనల్ హైవేస్ అంటే కొన్ని ఏరియాస్లో నేషనల్ హైవేస్ కూడా ఇంకా బాగుండట్లేదు, అంటే వర్క్స్ అవి జరుగుతున్నాయి. కొన్ని డైవర్షన్స్ అవి అంటే డైవర్షన్స్ ఇప్పుడు మనం చూసినవి చాలా చిన్న డైవర్షన్స్. కొన్ని చోట్ల అయితే ఆల్మోస్ట్ ఆల్ కిలోమీటర్సే డైవర్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళి మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి రోడ్డు చూసుకున్నట్లయితే అక్కడ చాలా డైవర్షన్స్. అంటే లాస్ట్ వీడియోస్ ఉంటాయి విజయవాడ నా వీడియోస్లో, వాటిని చూసారంటే మీకు అర్థమవుద్ది చాలా క్లియర్గా. అక్కడైతే డైవర్షన్స్ కిలోమీటర్స్ ఉంటాయి, ఇక్కడైతే పర్లేదు. ఇక్కడ రోడ్లు అయితే బాగున్నాయి. నిజామాబాద్కు వచ్చే నేషనల్ హైవే రోడ్ చిన్న డైవర్షన్స్తో. ఈ నిజామాబాద్కి ఎప్పుడైతే టర్న్ అయ్యానో కొంచెం చిన్న డ్యామేజ్ ఉన్న రోడ్లు, అంటే పర్వాలేదు, మరి అంత బాగోలేదని కాదు, కంఫర్ట్, నో ప్రాబ్లం. ఇది నిజామాబాద్కి రైల్వే సర్వీస్ ఉంది వాళ్ళకి, ఒకటే టోల్. ఇంకా నిజామాబాద్ రైల్వే గేట్ చెప్పాలంటే ఈ గేట్ అయితే నేను వచ్చినప్పుడు కానీ అంటే నిజామాబాద్కి ఎంట్రీ తీసుకున్నప్పుడు కానీ నిజామాబాద్ ఎగ్జిట్ అయినప్పుడు కానీ గేట్ అయితే నాకైతే వేసి కనిపించలేదు. అంటే తక్కువగా ఏమైనా తిరుగుతాయో ఏంటో మరి వెహికల్స్ తెలీదు. అంటే వెహికల్స్ మీన్స్ ట్రైన్స్ అని తక్కువ తిరుగుతాయేమో. ఎప్పుడైతే గేట్ అయితే వేసలేదు అంటే బిజీగా ఉండదనుకుంటా. మహారాష్ట్ర నుంచి రైల్వే లైన్ ఇదే ఉంటుందని అనుకుంటున్నాను నేను. నిజామాబాద్కి అయితే మనం ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాం. నిజామాబాద్ ఇంకా అక్కడ లేని ఫెసిలిటీ అంటూ నిజామాబాద్లో ఏమీ లేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. పెద్ద సిటీయే, రోడ్స్ కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఈ డివైడర్స్ డెవలప్ చేయడం, రోడ్స్ అవి ఎక్స్టెండ్ చేయడం, ఇవన్నీ ఇక్కడ బాగున్నాయి. నిజామాబాద్కి అంటే నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత రోడ్స్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి. లాక్డౌన్లో ఈ రోడ్ వర్క్స్ కూడా చాలా చోట్ల చేశారు. సో జర్నీకి అయితే అంటే మన హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రావాలనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 3 hours వచ్చేయచ్చు. ఇంకా చాలామంది ఇంకా స్పీడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బట్ అంత హెవీ స్పీడ్ మెయింటైన్ చేసుకోకుండా ఆల్మోస్ట్ ఆల్ 80 km 80-90 అలా మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ స్పీడ్గా వెళ్ళకండి. సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి డ్రైవ్ చేసినప్పుడు, మస్ట్ అండ్ షుడ్. మీరు డ్రైవర్తో పాటు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళే కాకుండా సీట్ బెల్ట్ పక్కన కూడా సీట్ పెట్టుకోమని ఫోర్స్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు అంటే ఈ రోడ్లలో అంటే నేషనల్ హైవేలో ఖచ్చితంగా చూసుకోవాలి. బట్ ఈ రోడ్లో నేను చాలా చోట్ల గమనించింది కూడా చెప్పాను మీకు. సడన్గా ట్రాక్టర్స్ వచ్చేయడం, అంటే ఆ విలేజెస్ అట్మాస్ఫియర్లో వాళ్ళు అలా వచ్చేస్తున్నారు అంతే. ఇది నేషనల్ హైవే అది ఇది అని పెద్దగా పట్టించుకోవట్లేదు. సో అది కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బంక్స్ ఈ రోడ్లో ఉన్న పిచ్చ పెట్రోల్ బంక్ మామూలుగా లేవు. అబ్బో మరీ 5 kilometerకి 5 kilometer 6 to 7 kilometer కల్లా మీకు
ప్రతి 10 నిమిషాలకి మీకు పెట్రోల్ బంక్ దొరుకుతూ ఉంటుంది. పెట్రోల్ బంక్స్కి అయితే అసలు ఏ ఇష్యూ లేదు. నిజామాబాద్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ దొరకందంటే ఏముండదు. మీకు బై మిస్టేక్ మీరు ఏదైనా తెచ్చుకోలేదు, పలానా మర్చిపోయినట్టున్నా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మాల్స్ ఉన్నాయి. రిలయన్స్ మార్ట్లు అండ్ వాల్మార్ట్ కూడా ఉంది. ఇక్కడ వాల్మార్ట్ అనేది హైదరాబాద్లో ఎక్కడో చివర మెహదీపట్నం దగ్గర ఎక్కడో ఒకటి ఉంది వాల్మార్ట్, చాలా తక్కువ. సో అలాంటి వాల్మార్ట్ ఇక్కడ నిజామాబాద్లో ఉంది. రిలయన్స్ మార్ట్లు కూడా లోపల ఉన్నాయి. అన్నీ కూడా థియేటర్స్ కానీ అంటే కార్పొరేషన్ కదా అది, అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే రోడ్ సైడు డిజైన్ ఇంకో పక్కన మనం చూస్తున్నాం కదా రైట్ సైడు, ఆ మొక్కలు ఇవన్నీ ఫెన్సింగ్స్ ఇవన్నీ, ఆ ఫెన్సింగ్ అయితే ఏదైతే ఉందో అవన్నీ కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి. నిజామాబాద్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇది నిజామాబాద్ మెయిన్ సిగ్నల్. ఇది ఊళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత వెల్కమ్ టు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా బాసరా బోధన్. ఈ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే బాసరా వెళ్ళిపోవచ్చు అండ్ బోధన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదే ఇంకా బాసరా బోధన్ అన్ని అంటే మెయిన్ జంక్షన్ ఇది నిజామాబాద్ చెప్పాలంటే. బాసరా బోధన్ ఇంకా వేరే వేరే ఏరియాస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను, మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ వన్ ఆఫ్ ద బిగ్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. బాసరా బోధన్ ఆర్మూర్, బాసర్ 37, బోధన్ 29 కిలోమీటర్లు. జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇక్కడ 30 to 40 కిలోమీటర్ రేంజ్లోనే మనకు అన్నీ ఉన్నాయి. చెప్పాం కదా పెట్రోల్ బంక్స్ మంచిగా బీఆర్కే సేల్స్ ఇక్కడ లేదంటూ లేదు. బిగ్ సిటీ అంతే. థియేటర్స్ కానివ్వండి, బస్ డిపోస్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానీ, నేషనల్ హైవేకి ఏమో చాలా దగ్గర. ఆల్మోస్ట్ అనేది నేషనల్ హైవేకి 10 to 15 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అంతే. అది నేను అబ్జర్వ్ చేయలేదు ఎంత దూరం ఉందనేది. రిలయన్స్ జ్యువెలరీస్, వీడు ఎవడో చూడండి అడ్డంగా ఎలా వస్తున్నాడు. ఇక్కడ అంటే యాక్చువల్లీ మీకు ఎగ్జాక్ట్గా నేను చూపించలేకపోతున్నాను, అంటే కోవిడ్ వల్ల ఇక్కడ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఎందుకు కేర్ తీసుకుంటున్నారంటే పక్కనే మహారాష్ట్ర ఉంది. ఈ పక్కనే మహారాష్ట్ర ఉండడం వల్ల అక్కడి నుంచి కోవిడ్ వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని భావించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ కోవిడ్ కేసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. సో దానివల్ల మనం బయటికి వెళ్ళలేకపోయాను. నిజామాబాద్ అయితే రావాలి అనుకున్నాం హ్యాపీగా, అంటే కొంచెం లాంగ్ జర్నీ చేయాలనుకున్నాం, వచ్చాం. అంటే ఈ మార్కెట్లోకి ఎందుకు వచ్చామంటే మార్కెట్ కూడా అసలు ఎలా ఉంది చూద్దామని. అంత రష్ అయితే లేదు, బట్ కొంచెం పర్వాలేదు. సన్ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంటే ఇది ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుకుంటే ఇది. అండ్ మనం చూస్తున్నాం కదా ఈ నిజామాబాద్లో ఈ మార్కెట్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇక్కడ జనాభా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 2011లో చూసుకుంటే 3.5 lakh చూపించారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 5 lakhs to 6 lakh పీపుల్ ఇక్కడ ఉండొచ్చు ఈజీగా. ఎందుకంటే 2011 అది, ఇప్పుడు 2021 ఇది. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఈజీగా వేసుకోవచ్చు. ఆర్మూర్, బాసరా, బోధన్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. రైల్వే స్టేషన్ అయితే 1 kilometer ఇక్కడ నుంచి, బస్ స్టేషన్ అయితే ఇంకా 2 kilometer అంట. ఆర్మూర్, బోధన్ ఇవన్నీ ఆల్మోస్ట్. ఇక్కడ బస్సెస్ అయితే మాత్రం బాగా తిరుగుతున్నాయి. ఆర్మూర్ 29.5, బాసరా 36.5, బోధన్ 28.5. ఆల్మోస్ట్ ఆల్ 30 to 40 kilometer రేంజ్లో ఇక్కడ నుంచి బాసరా కానీ, ఆర్మూర్ కానీ, బోధన్ కానీ మనం ఎక్కడికైనా ఈజీగా రీచ్ అవ్వచ్చు నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ రావడానికి కూడా చాలా ఈజీ హైదరాబాద్ నుంచి. ఇదంతా కూడా నేషనల్ హైవే అటాచ్డ్ ఉన్న ఏరియానే కాబట్టి మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్ళడానికి ఇవన్నీ ఏమీ మన ఫెసిలిటీస్ అయితే లేవు కాబట్టి కోవిడ్ వల్ల. ఇప్పుడు మనం హైదరాబాద్ 165 kilometer ఇక్కడ నుంచి చూపిస్తుంది. డిచ్పల్లి
ఇంకా ఇలాగ అన్ని ఏరియాస్ కవర్, అంటే మెయిన్ జంక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మెయిన్ జంక్షన్, డిచ్బల్లి, కామారెడ్డి, హైదరాబాద్. మళ్ళీ మనం రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ ఏరియా చూస్తే మటుకు నాకు బాగా అనిపించింది. 3 లైన్ రోడ్డు, ఒక లైన్ ఆల్మోస్ట్ ఆల్ పార్కింగ్ తీసేసిన, ఆల్మోస్ట్ ఆల్ 2 లైన్ రోడ్డు.